నాకు నాగస్వరం పెడితే నా మైండ్ చాలా ఇదైపోతుంది అని చెప్పా. నేను కంట్రోల్ లో ఉండలేదు. బట్ నాకు ఎక్కడ అనిపించాలి నువ్వు నాగస్వరం పెట్టినప్పుడు ఒక మైకంలో ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినావని. కంట్రోల్ లో పెట్టి ఎన్ని లోకాలు ఉన్నాయి అసలు? 14 లోకాలు అక్క. 14 లోకాలు ఉన్నాయి. ఒక్కసారి పేర్లు చెప్తావేమన్నా? 14 లోకాలు అక్క. అదే పేర్లు చెప్పు. లేదక్క. పాము ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కుబుషం పెడుస్తుంది, లేదా ఎన్ని డేస్ కి ఒకసారి పాము కుబుషం పెడుస్తుంది? పాముల గురించి నాకేం తెలియదు అక్క. పాము గురించి నీకేం తెలియకుండా నువ్వు నాగలోకం గురించి ఎట్లా మాట్లాడుతున్నావు అసలు? రిపోర్ట్స్ లలో తేలలేదు, నువ్వు అన్నో రిపోర్ట్స్ లలో తేలలేదు. పౌర్ణమి రోజే విడుస్తుందని. ప్రతి పాము ప్రతి పౌర్ణమి కుబుసం విడుస్తుందా? ఏమో అక్క. ఇప్పుడు పాములు ఎప్పుడు పిలుస్తా నాకు తెలియదు. నువ్వు నాగజాతికి చెందిన దానివి. పాము ఎన్ని డేస్ కి ఎన్ని ఇయర్స్ కి కుబుసం విడుస్తుంది తెలియదా నీకు? బట్ నేను అడిగిన ఈ క్వశ్చన్ కి నువ్వు చెప్పే ఆన్సర్ అసలు సింకే లేదు బవిత. ఎన్ని ఇయర్స్ కి కుబుసం ఇడుస్తుంది అనేది నేను అడిగిన. ప్రతి పౌర్ణమికి పాము కుబుసం ఇడుస్తుందా? నేను మాత్రం దైవ సర్పాలకు సంబంధించి ఇప్పుడున్న దైవ సర్పాలు అన్ని కూడా ప్రతి పౌర్ణమికి కుబుసం ఇడుస్తాయి అంట. ప్రతి పౌర్ణమికి నాకు ప్రతి పౌర్ణమికి వస్తుంది. నాగబంధం అంటే ఏంటిది అసలు? నాగబంధం అంటే ఆ రోజు చెప్పాను కదా అక్క. ఏం చెప్పిన మాకేం చెప్పలేదు. నాగబంధం అంటే కనుక చెప్పండి ఇటు చూడండి. నాగబంధం అంటే ఏంటి? నాకు అంతగా ఇప్పుడు మైండ్ పనిచేయట్లేదు అక్క, నిజంగా చెప్తున్నా. అసలు అట్లా కంట్రోల్ చేసుకున్నా కూడా కంట్రోల్ అవ్వదు నాగస్వరం విన్నప్పుడు. మరి నీకు ఎట్లా కంట్రోల్ అయింది? ఇప్పుడు ఏదైనా మీరు మ్యూజిక్ పెట్టారు కదా, ఇక్కడ పాములు ఉన్నాయి కదా, మన పాములు వచ్చాయి ఇక్కడికి రాలేదు కదా. మ్యూజిక్ అంతవరకు విస్తరించలేదు కదా, అందుకే రాలేదేమో. మరి ఒకవేళ ఇక్కడ వరకే విస్తరించింది కదా, అందుకే ఇక్కడ నువ్వు ఒక్కదాని ఉన్నావు కదా మరి అని అనుకునేమో. విగ్రహాలు తీయాలి అనుకుంటే ఓన్లీ ఇప్పుడు నువ్వు చెప్పిన విజయనగరంలో మాత్రమే ఉన్నాయి ఆ విగ్రహాలు. ఇంకేడ లేవు ద్వారకాలు అక్కడ ఇక్కడ లేవు ఆ విగ్రహాలు. అవి ఎందుకు తీయొద్దు? ఇవే విగ్రహాలు సంబంధించింది అక్క. ఇది నీకు సంబంధించిందని ఎవరు చెప్పారు నీకు? అదే మీ హస్బెండ్ గత జన్మలో అనేది అతను కాలికి ఉన్న మచ్చ ఫస్ట్ నాకేం చెప్పలేదు, మీడియా నుంచి చెప్పాడు. ఇలా అని చెప్పిన తర్వాత వెళ్ళాం వస్తాను. ఇప్పుడు మా కెమెరామెన్ కాలికి కూడా ఒక మచ్చిందట. మరి ఆయన కూడా గత జన్మ రహస్యాలని గుర్తొస్తుంది అని అంటుండు. దైవ కార్యం చేయడానికి పుట్టిండేమో. అంటే చూడకుండా మీరు ఎట్లా చెప్తారు లేదని? నాకు జరగబోయేది తెలుసు, నేను చెప్పలేదు. జరగబోయేది తెలిస్తేనే కదా దేవతలు అసలు నిజం చెప్పాలంటే. నేను పామునండి. ఇప్పుడు నేను మనిషిని. ఒకప్పుడు నేను దైవ సర్పానేమో కానీ ఇప్పుడు మనిషిని. నేను తెలిసింది కదా ఇప్పుడు నీకు దైవ సర్పాన్ని అని. మనిషిగా ఉన్నప్పుడు నేను మనిషిగా ఉండాలనుకుంటున్నాను. క్లియర్ చేస్తే నేను మనిషిగా ఉండాలని నువ్వు అనుకున్నప్పుడు ఇవన్నీ బంద్ చేసి కామోషి అది దిశదా కాపవని పోరాటం. నేను ఆపను. గత జన్మలో మీ ఇద్దరు భార్యాభర్తలు. దైవ కార్యం చేయడానికి దేవుడు మిమ్మల్ని పుట్టించినప్పుడు ఈ జన్మలో కూడా మీరు దైవ కార్యం చేయాలి అంటే మళ్ళీ మీరు భార్యాభర్తలు అయితేనే దైవ కార్యం చేయగలగాలి. అట్లా మీరు భార్యాభర్తలు కానప్పుడు మీ ఇద్దరికి ఎలాంటి సంబంధమే లేనప్పుడు మీ ఇద్దరు దైవ సంకల్పం కాదు అని నేను అంట. అదే నిజం కూడా అక్క. ఇప్పుడు దానికి పెళ్ళి అయిపోయింది. అవును, పెళ్లి అయిపోయిన అతన్ని దేవుడు ఏమన్నా పిచ్చోడా చెప్పు? దేవుడు నువ్వు బ్లేమ్ చేయడానికి పెళ్లి అయిపోయినా ఎట్లా తీసుకుని జతపరుస్తాడు దేవుడు? ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు ఏ చెయ్యి. ఆయన మీకు 12 తరాల శాపం పెట్టిండనే మీకు ప్రెస్ మీట్ పెట్టిరు. ఇప్పుడు మమ్మీ ఏమన్నా మాట్లాడింది? మమ్మీకి తెలిసేమన్నా అంటే నీకేం తెలియదు. నువ్వు అమ్మ కుట్టివా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ప్రస్తుతం మనం చూస్తున్నాం నాగరాణి భవిత చాలా మాటలు మాట్లాడుతూ వచ్చింది, చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇస్తూ వచ్చింది. సో చాలా మందికి ఇందులో ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అసలు ఆమె ఫేక్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు ఆమె ఫేకా రియలా? అసలు నాగలోకం అంటే ఏంటిది? తనకి ఏం తెలుసు దాని గురించి ఒకసారి మాట్లాడదాం. నమస్కారం భవిత. నమస్కారం అక్క. సో నాగరాణి కదా? లేదక్క, నేను భవిత. మన నాగరాణి అనే పేరు అది మీడియా ఇచ్చింది అక్క. నేను ఈ జన్మలో ఇదని చెప్పాను, కాకపోతే మీడియా అందరూ అలాగే టైటిల్ పెట్టారు. ఇది నీది 3వ జన్మ కదా? అవునక్క. ఫస్ట్ జన్మలో నువ్వు నాగు, సెకండ్ జన్మల రాజు బిడ్డ, థర్డ్ జన్మల మీ అమ్మ కూతురు, అంతేనా? ఓకే. ఈ పేరెంట్స్ ఉన్నా అప్పుడు కూడా నీకు వేరే పేరెంట్స్ మార్చిందా? ఓకే. అసలు ఎన్ని లోకాలు ఉన్నాయి? అసలు 14 లోకాలు అక్క. 14 లోకాలు ఉన్నాయి. ఒక్కసారి పేర్లు చెప్తావేమన్నా? 14 లోకాలు అక్క. అదే పేర్లు చెప్పు. లేదక్క, ఇప్పుడు నిజంగా నేను చాలా ఇదైపోయాను. పేర్లు చెప్పు. ఓకే. అందులో మీదే లోకం? నాగలోకం. పాతల లోకం కింద ఉంటుంది. నాగలోకం అంటే ఎవరికి తెలియదు అక్క, అందరికీ తెలుసు నాగలోకం అంటే ఏంటో.
చాలా మందికి దేవతలందరికీ పాములు అంటే ఎందుకు కూడా బాగా తెలుసు. మీరున్న లోకానికి హెడ్ ఉంటారు కదా ఒకరు, శివుడు మీరున్న లోకానికి శివుడు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కాదు, ఇప్పుడు ఉన్న లోకాల ప్రతి లోకానికి ఒకరు ఉంటారు. అట్లా మీ లోకానికి, మీ నాగలోకానికి హెడ్ ఎవరు అనేది నా క్వశ్చన్. పాములకు సంబంధించిందో మీ నాగలోకానికి? నాగలోకానికి సుబ్రహ్మణ్య స్వామియా? ఆయన కూడా ఒక సర్పమే అండి. ఇప్పుడు ఆయననే అంటున్నావు. ఇప్పుడు అతనే నీకు ఇప్పుడు ఈ నాగలోకానికి హెడ్ అని మీకు ఎట్లా తెలుసు? అంటే గత జన్మలో మీకు ఎవరైనా చెప్పారా? ఎవరైనా చెప్పలేదు, నాకు కనిపించిన దాని మీద ఏమేమి కనిపించాయో అవన్నీ నేను రాసుకున్నాను. అతను నాకు కనపడిన తర్వాత మీడియా ముందుకు తీసుకొని వస్తానని చెప్పాను. మీడియా ముందుకు నేను తీసుకొని వచ్చాను. నేను నిజమని చెప్పడానికి నన్ను తీసుకొని వచ్చాను. మరి వాసుకి ఎవరు? వాసుకి మా వంశం అని చెప్పాను. అంటే నేను వాళ్ళ వంశంలో. అంటే ఆమె హెడ్ కాదా? ఆమె హెడ్డే. మరి తన పేరు చెప్పకుండా మీరు? ఇప్పుడు వాళ్ళందరికీ హెడ్ ఒకరు ఉంటారు కదా, అందరికి శివుడే కదా. మొత్తం నాగులకి అధిపతి కేవలం శివుడే. అందరికీ తెలుసు. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు వ్యూవర్స్ చెప్తారా అది తెలుసా తెలియదా అనేది. పాము ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కుబుసం విడుస్తుంది, లేదా ఎన్ని డేస్ కి ఒకసారి పాము? పాముల గురించి నాకేం తెలియదు అక్క. నేను సంబంధించిన రాసుకున్నాను చెప్పాను కదా, వాటి గురించి విగ్రహం కోసం మాత్రమే. పాము గురించి నీకేం తెలియకుండా నువ్వు నాగలోకం గురించి ఎట్లా మాట్లాడుతున్నావు అసలు? నాగుల గురించి ఎట్లా మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నేను ఆ జన్మకు సంబంధించిన నాకు గుర్తులు వచ్చాయి. గుర్తులు వచ్చిన తర్వాత నేను కుబుసం వస్తున్నాను, నాకు 18 years అప్పుడు తెలిసింది. కుబుసం వస్తుంది అంటే ఇట్లా సోరియాసిస్ ఇట్లాంటి అనుకుంటే రిపోర్ట్స్ తేలిపోవాలి కదా. ఇది రిపోర్ట్స్ లలో తేలలేదు, నువ్వు అన్న రిపోర్ట్స్ లలో తేలలేదు. పౌర్ణమి రోజే విడుస్తుందని. ప్రతి పాము ప్రతి పౌర్ణమి కుబుసం విడుస్తుందా? ఏమో ఒక ఇప్పుడు పాములు ఎప్పుడు విడుస్తా నాకు తెలియదు. నువ్వు నాగజాతికి చెందిన దానివి. పాము ఎన్ని డేస్ కి ఎన్ని ఇయర్స్ కి కుబుసం విడుస్తుంది తెలియదా నీకు? మరి ఏం తెలియకుండా నేను ఆ జన్మలా నేను పాము ఇట్లా నాగకన్య ఇట్లా మాట్లాడడం మరి ఏంది కరెక్ట్ అసలు? అది నువ్వు చెప్పు. పోనీ కరెక్ట్ అంటే కనుక నేను పౌర్ణమికి నాకు 18 years పడ్డప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది ఇది. 18 years పడ్డప్పటి నుంచి నాకు స్కిన్ మీద లేరు ఊడిపోతుంది. నేను టెస్ట్కి పంపించాను చెప్పాను, స్కానింగ్ చేయించాను. ఏమన్నా స్కిన్ ఏమైనా డిసీజ్ ఉందా అని చెప్పేసి ముందు అన్ని టెస్ట్ చేసుకున్నాను. నేను టెస్ట్ చేసుకుంటే అన్ని దాంట్లో నార్మల్. నాకు హెడ్ పరంగాను వచ్చేసి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఏమన్నా బ్యాక్ పెయిన్ వస్తుంటే కనుక వాటన్నిటికీ నేను టెస్ట్ చేయించుకున్నాను. ప్రతి ఒక్క దాంతో నార్మల్ వచ్చింది. బట్ నేను అడిగిన ఈ క్వశ్చన్ కి నువ్వు చెప్పే ఆన్సర్ అసలు సింకే లేదు. ఎన్ని ఇయర్స్ కి కుబుసం విడుస్తుంది అనేది నేను అడిగిన. ప్రతి పౌర్ణమికి పాము కుబుసం విడుస్తుందా? అదే నా క్వశ్చన్. ప్రతి పౌర్ణమికి నేను మాత్రమే దైవ సర్పాలకు సంబంధించి ఇప్పుడున్న దైవ సర్పాలు అన్ని కూడా ప్రతి పౌర్ణమికి కుబుసం విడుస్తాయి అంట. ప్రతి పౌర్ణమికి నాకు ప్రతి పౌర్ణమికి వస్తుంది. మీరు కూడా అదే జాతికి సంబంధించిన వాళ్ళు కదా, మరి ప్రతి పౌర్ణమికి మీకు వస్తుంది అంటే నాకు ఎందుకో ఒక డౌట్ వస్తుంది. మరి సరే వ్యూవర్స్ చూసే వాళ్ళు చెప్తారు మరి ఎన్ని ఇయర్స్ కి ఒకసారి ఎన్ని డేస్ కి ఒకసారి పాము కుబుసం విడుస్తుంది, మరి ప్రతి పౌర్ణమికి విడుస్తుందా అని. ప్రతి పౌర్ణమి కంటే కనుక నాకు వచ్చింది మాత్రం దైవ సర్పాలకి మాత్రం ప్రతి ఒక్క పౌర్ణమికి కుబుసం వదులుతాయి. దైవ సర్పాలు మాత్రం ఖచ్చితంగా వదులుతాయి. ఓకే. నాగబంధం అంటే ఏంటిది అసలు? నాగబంధం అంటే ఆ రోజు చెప్పాను కదా అక్క. ఏం చెప్పినా మాకేం చెప్పలేదు. నాగబంధం అంటే కనుక చెప్పండి ఇటు చూడండి. నాగబంధం అంటే ఏంటి? నాగబంధం అంటే కనుక దానికి సంబంధించి నాకు అంతగా ఇప్పుడు మైండ్ పనిచేయట్లేదు అక్క. నిజంగా చెప్తున్నా, నాకు నాగస్వరం పెడితే నా మైండ్ చాలా ఇదైపోతుంది అని చెప్పా. నేను కంట్రోల్లో ఉండలేదు. నాకు ఎక్కడ అనిపించాలి నువ్వు నాగస్వరం పెట్టినప్పుడు ఒక మైకంలో ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినావని. కంట్రోల్లో పెట్టి ఒక్కటే మేము కోరుకుండే ప్రభుత్వానికి. అసలు అట్లా కంట్రోల్ చేసుకున్నా కూడా కంట్రోల్ అవ్వదు నాగస్వరం విన్నప్పుడు. మరి నీకు ఎట్లా కంట్రోల్ అయింది? ఇప్పుడు కంట్రోల్ అవ్వదు అంటున్నారు కదా. ఒక పుట్టు దగ్గర తీసుకొని వెళ్ళి పాము దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బూరోదండి. ఇప్పుడు ఏదైనా మీరు మ్యూజిక్ పెట్టారు కదా, ఇక్కడ పాములు ఉన్నాయి కదా, మన పాములు వచ్చాయి ఎక్కడికి రాలేదు కదా. మ్యూజిక్ అంతవరకు విస్తరించలేదు కదా, అందుకే రాలేదేమో. మరి ఒకవేళ ఇక్కడ వరకే విస్తరించింది కదా, అందుకే ఇక్కడ నువ్వు ఒక్కదాని ఉన్నావు కదా మరి అని అనుకునేమో. అంటే నువ్వు కూడా అదే లోకం కదా, ఆల్రెడీ గెస్ చేసి ఉంటాయి మీరు దైవంకి సంబంధించిన మనుషులని. నేను విజయనగరానికి తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మొత్తం మీకు పంపిస్తాను, ప్రూఫ్స్ అని పంపిస్తాను. అప్పుడు విగ్రహం తీసిన తర్వాత మీరు నమ్మండి. ఇంకా అంతకుమించి నేను ఎవరికి ఏం చెప్పలేదు. ఎందుకంటే అందరూ నాకు ఫేక్ అని చెప్తున్నారు. ఓకే, మీ అనుకున్న దానికి మీరు ఫేక్ అనుకుంటున్నారు. ఓకే, నేను ఏం అనదలుచుకోలేదు, నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్తున్నా. ఓకే, ఇచ్చాదారి నాగు గురించి తెలుసా? ఇచ్చాదారి నాగు ఏం తెలుసు? ఇచ్చాదారి నాగు అంటే కనుక కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వాళ్ళకి ఆ శక్తులు అంటే మనిషి నుంచి పాముగా మారడం, సగం పాము సగం మనిషి ఉంటారు. ఇచ్చదారి నాగనీలు అంటే కనుక సగం పాము సగం మనిషి. వాటిలలో కూడా కొన్ని రకాలు అనేవి ఉంటాయి. ఒకటేమో ఇలా ఉంటాయి, ఇంకొన్ని సర్పాలు ఏమో వచ్చేసి మొత్తం అనేది పాము మనిషిగా ఉంటారు. ఇక్కడ మాత్రం తల ఒక్కటి పాములా ఉంటది. నాగిని సీరియల్ లాగా ఏమో సీరియల్స్ నాకు తెలియదు అక్క. నాగిని సీరియల్ అంటే నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు ఇచ్చాదారి నాగుకి నీకు సంబంధం ఏంది? నేను అప్పుడు ఆ జన్మలో సంబంధించింది అని. అంటే వాళ్ళకి రిలేటివా? ఎట్లా ఏ పరంగా రిలేటివ్ చెప్పు మరి. అంటే ఇప్పుడు పెద్దనాన్న పెద్దమ్మ ఇట్లా మేము అనుకుంటాం కదా. లేదు, మా అమ్మ నాన్నకి అంటే కనుక నాగరానికి నాగరాజుగా అంటే కనుక అప్పట్లో ఫస్ట్
ఫస్ట్ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి కూతురుగా నేను జన్మించాను. అప్పుడు కూడా ప్రతి దానికి మనం ఎన్నో పోరాడాల్సి వస్తుంది. మనం అన్ని దాంట్లో నేను నెగ్గుతేనే అప్పుడు అనేది మనకి ఎన్నో టెస్టులు చేస్తారు. అంటే కనుక ఈ అమ్మాయి దీనికి అర్హురాలా కాదా అని చెప్పేసి అప్పట్లో కూడా వీళ్ళు నిజంగానే వీళ్ళని కాపాడతారా లేదా, ప్రతి దానికి కాపాడతారు లేదా, నాగులందరికీ ఎలా కాపాడతారని చెప్పడానికి ఎంచుకుంటారు. ఎంచుకున్న తర్వాతే మాకు అది అనేది ఇస్తారు. వాళ్ళకి సంబంధించిన నేను కూతుర్ని, నేను ఒక వస్తువు కోసం మేము పెట్టామని చెప్పాను. విగ్రహం మేము తయారు చేసింది, నేను పంపిస్తాను. మీకు అక్కడ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మీరు చదువుకొని మీరు మొత్తం పెట్టేసుకోండి. విగ్రహాలు తీయాలి అనుకుంటే ఓన్లీ ఇప్పుడు నువ్వు చెప్పిన విజయనగరంలో మాత్రమే ఉన్నాయి ఆ విగ్రహాలు, ఇంకేడ లేవు. ద్వారకాలు అక్కడ ఇక్కడ లేవు ఆ విగ్రహాలు. అవి ఎందుకు తీయొద్దు? ఇవే విగ్రహాలు ఇది నాకు సంబంధించింది అక్క. ఇది నీకు సంబంధించిందని ఎవరు చెప్పారు నీకు? నాకు ఎవరు చెప్పలేదు. నేను పెట్టాను అక్క, నేను అతను పెట్టామని చెప్పాను. అక్కడ మేమే తయారు చేసిన శివలింగం. అది ఎవరు చేసిరు? నేను కార్తికేయ మేమిద్దరం కలిసి గత జన్మలో తయారు చేసిరు. గత జన్మలో తయారు చేసింది ఇప్పుడు ఇంకా ఆడ ఉంది, అది మీకు కనబడ్డది. ఇప్పుడు కార్తికేయన నీ ప్రియుడు నువ్వు ఎట్లా డిసైడ్ చేసినావు? అని చెప్పలేదు. అదే మీ హస్బెండ్ గత జన్మల అనేది అతను కాలికి ఉన్న మచ్చ ఫస్ట్ నాకేం చెప్పలేదు, మీడియా నుంచి చెప్పాడు. ఇలా అని చెప్పిన తర్వాత వెళ్ళాం. చెప్పిండు ఫస్ట్ అయితే నాకు చెప్పలేదు అతను. నేనే గట్టిగా అడిగాను. అసలు మేము వచ్చినప్పుడు వర్షం పడడం కానీ కొన్ని రీజన్స్ ఉన్నాయి, వాటి వల్ల నాకు డౌట్ కొట్టి అతను అడిగితే కూడా అప్పుడు కూడా ఒప్పుకోలేదు. నేను సపోర్ట్ చేస్తాను తర్వాత ఏమైనా ఉంటే కనుక, అంతేగాని నాకు అతనికి ఇప్పుడు ఫ్యామిలీ ఉంది అందుకే తను చెప్పలేకపోయాడమో నాకు తెలియదు, కానీ అందుకు డ్రాప్ అయిపోయాడు. ఫస్ట్ నేను మీడియాగా నేను చూపించాలని చెప్తాను కానీ నేను ఒప్పుకోలేదని కూడా చెప్పాను ముందు మీడియాకి. తర్వాత నాకు జస్ట్ ఇది ఒక్కదానికి మీరు హెల్ప్ చేయండి, నేనేం అడగట్లేదు, విగ్రహం తీసిన తర్వాత నాకు హెల్ప్ చేయండి అని చెప్పాను. అది హెల్ప్ చేస్తా అన్నాడు. ఇప్పుడు మా కెమెరామెన్ కాలికి కూడా ఒక మచ్చ ఉందట, మరి ఆయన కూడా గత జన్మ రహస్యాలని గుర్తొస్తున్నాయి అని అంటుండు. ఏం మచ్చ ఉందో మరి? ఆయన ఒకవేళ మీ సంబంధించిన అతనేమో మరి ఒకసారి చూస్తారా? దైవ కార్యం చేయడానికి పుట్టిండేమో. లేదా? నార్మల్ మచ్చలు వేరు. అంటే చూడకుండా మీరు ఎట్లా చెప్తారు లేదని? ఒకటి మచ్చ ఉందో లేదా అతనికి సంబంధించిన మచ్చ. నేనేమి వాటిని చూస్తాను వీటిని చూస్తాను, నాకు జరగబోయేది తెలుసు నేను చెప్పలేదు. జరగబోయే తెలిస్తేనే కదా దేవతలు అసలు నిజం చెప్పాలంటే. నేను పామునండి, ఇప్పుడు నేను మనిషిని. ఒకప్పుడు నేను దైవ సర్పానేమో కానీ ఇప్పుడు మనిషిని. నేను ఒకప్పుడు దైవ సర్పం అని తెలిసిన నీకు దైవ సర్పాన్ అని నీకు తెలుసు ఒకప్పుడు, మరి ఇప్పుడు ఎందుకు నీకు తెలుస్తలేదు? మరి ఇప్పుడు కూడా అప్పుడు దైవ సర్పాన్ వాటి మీద నాకు తెలిసింది కదా, ఇప్పుడు నీకు దైవ సర్పాన్ అని మనిషిగా ఉన్నప్పుడు నేను మనిషిగా ఉండాలనుకుంటున్నాను. క్లియర్ చేస్తే నేను మనిషిగా ఉండాలని నువ్వు అనుకున్నప్పుడు ఇవన్నీ బంద్ చేసి కామోషి విగ్రహం తీసిన తర్వాత నేను డ్రాప్ అయిపోతాను. అది దిశదా కాపవా నీ పోరాటం? నేను ఆపను. సరే, ఇప్పుడు నువ్వు అన్నావు నీ పోరాటం చేయాలి, విగ్రహాలు బయటికి తీయాలి. విగ్రహాలు బయటికి తీయాలంటే మీరు గత జన్మల ఎన్ని ఇయర్స్ అయింది మీకు పెళ్ళయి? ఎన్ని ఇయర్స్ తర్వాత మీరు శేషులు అవ్వడం జరిగింది, చనిపోవడం జరిగింది? అంటే కనుక ఒక సంవత్సరం తర్వాత చనిపోయాం. సంవత్సరం వరకు మీ మధ్యలో శారీరక సంబంధం ఏం లేదా గత జన్మల? మీకు పిల్లలు లేరా? పిల్లలు లేరక్క, పిల్లలు అయితే లేరు. పిల్లలు లేకుండా గత జన్మల మీరు పెళ్లి చేసుకొని సంవత్సరం అయిన తర్వాత అసలు నమ్మబుద్ధి అవుతలేదు మాకు. ఇప్పుడు మేము అభిషేకాలు చేయడం అవన్నీ ఉన్నాయి. అంటే శారీరక సంబంధము అప్పుడు ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు ఏం లేదు. అది గత జన్మ సంబంధించి నేను దాన్ని వదిలేయాలనుకుంటున్నాను. జస్ట్ విగ్రహం బయట తీసుకురావాలి అనుకుంటున్నాను. ఫస్ట్ నువ్వు చనిపోయావా మీ హస్బెండ్ చనిపోయాడా? ఇద్దరం చనిపోయాము. ఒకటేసారి చనిపోయారా? ఇంతకు ముందు ఫస్ట్ ఆయన చనిపోయినాను? ఫస్ట్ ఆయన చనిపోయింది, ముందు ఆయన పొడిచిన తర్వాత నన్ను చంపేశారు. వాళ్ళే చంపేసారా లేకపోతే అట్లా ఉంటాయి కదా వాళ్ళే చంపేశారు? వాళ్ళే చంపేసారు. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతా. గత జన్మలో మీ ఇద్దరు భార్య భర్తలు, రైట్? అవును. దైవ కార్యం చేయడానికి దేవుడు మిమ్మల్ని పుట్టించినప్పుడు ఈ జన్మలో కూడా మీరు దైవ కార్యం చేయాలి అంటే మళ్ళీ మీరు భార్య భర్తలు అయితేనే దైవ కార్యం చేయగలగాలి. అట్లా మీరు భార్య భర్తలు కానప్పుడు మీ ఇద్దరికి ఎలాంటి సంబంధమే లేనప్పుడు మీ ఇద్దరు దైవ సంకల్పం కాదు అని నేను అంటా. అదే నిజం కూడా. అక్క ఇప్పుడు దానికి పెళ్లి అయిపోయింది, అవును పెళ్లి అయిపోయిన అతన్ని దేవుడు ఏమన్నా పిచ్చోడా చెప్పు? దేవుడు నువ్వు బ్లేమ్ చేయడానికి పెళ్లి అయిపోయినా ఎట్లా తీసుకొని జతపరుస్తాడు దేవుడు? నువ్వు చెప్పు, దేవుడు ఎట్లా జతపరుస్తాడు చెప్పు?